ఫ్రెండ్స్, దురంధర్ మూవీకి అయితే నాకు 50 సెంట్స్ పడింది అనమాట బుకింగ్ చేస్తే. ఎందుకంటే రీగల్లో ఫ్రీ మనకి యాప్ ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్. అండ్ దెన్ ఒక థమ్స్అప్ తెచ్చుకుని ఇండియన్ స్టోర్ నుంచి, అండ్ అలాగే మెక్సికన్ స్టోర్కి వెళ్ళి ఇండియన్ కైండ్ ఆఫ్ చిప్స్ దొరుకుతాయి అనమాట, అవి కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే 3.5 hours మూవీ కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఇంకొక మూవీతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి దురంధర్ అనమాట. సో ఈ మధ్య కాలంలో మనకి ఏదైనా మూవీ గురించి బాగా మాట్లాడుతున్నారు అంటే ఈ మూవీ గురించి అని చెప్పుకోవచ్చు. యూజువల్గా మన తెలుగు క్రౌడ్ హిందీ మూవీస్ గురించి మాట్లాడేది చాలా తక్కువ. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని అంత పెట్టి తీసినా ఎక్కువ మాట్లాడుకోలేదు. అంటే నాకు గుర్తున్నప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగాన్ ఇలాంటి మూవీస్కి మాట్లాడుకున్నారు. అది అంటే హైదరాబాద్లో హమ్ ఆప్కే కౌన్ అలాంటి సినిమాలు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. అరే ఒక సినిమా వచ్చింది హిందీ సినిమా. ప్రతి ఒక్కరు అంటే తెలుగు సినిమాలు చూసే వాళ్ళు కూడా హిందీ సినిమాకి వెళ్దామని ఇంట్రెస్ట్ చూపించిన ఆ టైంలో అనమాట. అలాంటి లైక్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. సో అలాంటిది దురంధర్ మూవీ గురించి అయితే చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో నేనైతే లైక్ నాకు రీగల్ పాస్ ఉంది కాబట్టి నేను ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ మూవీ చూస్తాను. సో దురంధర్ మూవీ కూడా చూడడం జరిగిందండి. యాక్చువల్లీ అక్కడనే వెళ్దాం అనుకున్నాను ఆ రోజు, కానీ అక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే దురంధర్ వెళ్ళాను అనమాట. సో ఈ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో దురంధర్ మనకు తెలిసినట్టే రణ్వీర్ సింగ్ హీరో, అండ్ ఈ మూవీలో మిగతా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ నటించారు. అండ్ అదే ప్లస్ పాయింట్. అంటే నేను ఎప్పుడు చెప్తాను, మంచి క్యాస్టింగ్, మంచి మ్యూజిక్ ఉంటే సినిమా 90% అక్కడ హిట్ అయిపోతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చి పిచ్చి క్యాస్టింగ్ పెట్టేసి మొన్న ఏదో సినిమా గురించి చెప్పాను నేను, మనకి తెలుగులో వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా. ఆ మూవీలో చెప్పాను ఉపేంద్ర పెట్టడం క్యాస్టింగ్ రాంగ్ అనిపించింది. రామ్ కూడా అలాంటి సినిమా చేయడం కూడా తప్పు అనిపించింది. సాంగ్స్ బాగున్నా మూవీ పెద్దగా ఎక్కలేదు. అంటే అది క్యాస్టింగ్ ఇలానే పోయింది సరిగ్గా అని చెప్పాను. ఆ హెయిర్ స్టైల్స్ కానీ అవి కానీ ఎస్పెషల్లీ రామ్ది. సో నాకు అనిపించింది అప్పుడు. సో ఈ దురంధర్ మూవీ చూస్తే ఎస్పెషల్లీ ట్రైలర్ కూడా చాలా పాపులర్ అయింది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మన తెలుగు కమ్యూనిటీలో కూడా చాలామంది మాట్లాడుకున్నారు ట్రైలర్ చూసాక. అండ్ లైక్ చాలా రోజులతో నాకు కూడా ఒక హిందీ సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలి అనే ఎగ్జైట్మెంట్ అయితే వచ్చింది. సో దానికి డైరెక్టర్ ఆదిత్య దారికి 100/100 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. సో మూవీ గురించి అయితే మనం డీప్ డైవ్ చేస్తామండి. సో ఫర్ లైక్ ఈ మూవీ స్టార్టింగ్ మనకి ఒక ప్లేన్ చూపిస్తారు అనమాట. ఒక కొండల మధ్యలో ఆగిన ప్లేన్. అంటే మూవీ గురించి మనకి ఎలాంటి ఐడియా లేకున్నా ఆ ప్లేన్, ఆ కొండలు చూడగానే మనకు అర్థమైపోతుంది ఆఫ్ఘనిస్తాన్ కందహార్ ఇన్సిడెంట్ అని అయిపోతుంది మనకి. అంటే ఇది ఈ మూవీ గురించి కాకుండా ఈ కందహార్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక పెద్ద జోక్ అనుకోండి. ఐ మీన్ లైక్ ఒక ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకోండి, ఒక జోక్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఆ టైంలో ఒక నేపాల్లో ఎక్కడో ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి అక్కడున్న ప్యాసింజర్స్ అని ధమ్కాయించి ఇండియాలో తిహార్ జైల్లో ఉన్న 2 ఖైదీలను రిలీజ్ చేయించుకొని వెళ్ళింది పాకిస్తాన్. దాంతోపాటు వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు తీసుకున్నారు ర్యాన్సమ్. ఇది ఒక ఐ డోంట్ నో లైక్ ఒక చెప్తే కూడా వేరే దేశాల్లో ఇండియా మీద నవ్వుకునేలా చేసే ఆ టైంలో. అంటే మనం చాలా చిన్నగా ఉండే ఇవి అయినప్పుడు అవి అప్పుడు ప్రతి డే టెన్షన్గా టీవీ చూసేవాళ్ళం మనం ఏమవుతుందని ఆ ఇన్సిడెంట్ గురించి. సో ఆ మూవీలో ఆ సీన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి మాధవన్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే మాధవన్ గారిని చూడంగానే మనం కొద్దిగా అజిత్
అజిత్ దోవల్ లాగా ఉన్నాడు ఏంటని అనుకుంటాం. సో యాజ్ ఇట్ ఈస్ అజిత్ దోవల్ లాగానే అతన్ని హెయిర్ స్టైల్ కానీ అవి కానీ ఆయన సూట్ కానీ అవి కానీ అట్లా ప్రిపేర్ చేస్తాడు అనమాట డైరెక్టర్. సో మనకి చూపేగానే అందులో హైజాక్ సీన్ నెగోషియేషన్ చేస్తాడు మాధవన్ అందులో ఉన్న హైజాకర్స్తో. సో వాళ్ళందరూ చేశాక అక్కడున్న జనాలందరికీ భారత్ మాతాకి జై అంటాడు. ఒక్కరు కూడా భారత్ మాతాకి జై అన్నారు అనమాట. అండ్ అక్కడున్న హైజాకర్స్, పాకిస్తానీ హైజాకర్స్ నవ్వుకుంటూ అంటారు, మీ హిందూస్కి దమ్ము లేదు అన్నట్టు అంటారు. మీ హిందూస్కి దమ్ము లేదు, మాలాగా తెగించి ఉండరు అన్నట్టు అంటారు. తర్వాత అది ఆలోచనలకు పడిపోయాక అజిత్ దోవల్ ఇన్స్పైర్డ్ రోల్ వేస్తున్న మాధవన్కి ఈ ఐడియా వస్తుంది అనమాట, ఈ దురంధర్ ఐడియా వస్తుంది. సో అదంతా మనకి చాప్టర్స్ లాగా చూపిస్తుంటారు అనమాట సినిమాలో. లైక్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 6 లాగా అలా చూపిస్తుంటాను. సో మనకి కాందహార్ ఇన్సిడెంట్. సో ఈ కాందహార్ ఇన్సిడెంట్తో పాటు ఈ మూవీలో చాలా థింగ్స్ మనకి మన శత్రు దేశాలైన పాకిస్తాన్ ఎలా మన ఇండియన్ ఎకానమీని దెబ్బతీస్తుంది, ఎలా ఇలాంటివన్నీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది, అలాంటివన్నీ జరిగిన సంఘటనలన్నీ చాలా బాగా చూపించారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాందహార్ ఇన్సిడెంట్ చూపించారు ఇందులో. అండ్ దెన్ నేపాల్ నుంచి మన ఇండియాకి మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, దొంగ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది చూపిస్తారు అన్నమాట. అదైతే నాకు చాలా నచ్చింది. అంటే లైక్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ఇండియన్ మనీ అండ్ ద వే దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ విత్ ఒరిజినల్ ఇండియన్ ప్లేట్స్. లైక్ ఏవైతే మన ఇండియాలో డబ్బులు ప్రింట్ చేసుకున్న ప్లేట్స్ ఉంటాయో ఏకంగా ఆ ప్లేట్స్నే డూప్లికేట్ ప్లేట్స్ చేసి మరి అథెంటిక్ డబ్బుని ఎలా ఇండియన్ మార్కెట్లోకి పంపు చేస్తున్నారు నేపాల్ త్రూలో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఈ కాందహార్ ఎపిసోడ్ అండ్ ఈ నేపాల్ నుంచి ఈ దొంగమనే ఎపిసోడ్ చూస్తే నాకు ఫస్ట్ స్ట్రైక్ ఏంటంటే, నా ఫ్రెండ్ అని కూడా అన్నాను, నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు నేను స్కూల్కి వెళ్ళి అప్పుడు అమెరికాలో. సో వాడు ఫస్ట్లో వాడు ఏంటంటే నేపాల్లో ఇలా పెద్ద బొట్టు పెట్టుకుంటారు అనమాట. లైక్ వాళ్ళు కుంకుమ ఏంటంటే చల్లుకుంటారు, ఇట్లా మనం ఇలా పెట్టుకుంటాం కదా, వాళ్ళు ఇట్లా మొత్తం ఇలా చల్లుకుంటారు. సో వాడు అలా చల్లుకుంటూ చూసి నేను అనుకున్న వాడు లైక్ నేపాల్ వాడు. బట్ మన ఇండియాలో నేపాల్ అంటే కొద్దిగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో లైక్ వాడితో మాట్లాడదామని ట్రై చేస్తాడు, మాట్లాడలేదు. వాడు అన్నాడు నేను నాకు ఇండియన్స్ అంటే ఇష్టం లేదు అన్నాడు డైరెక్ట్గా. నాకు ఫస్ట్ టైం నాకు లైఫ్లో నేపాల్ వాళ్ళకి ఇండియన్స్ అంటే ఇష్టం లేదు, మాకు నేపాల్లో అస్సలు ఇష్టం ఉండదు ఇండియన్స్ అంటే, మీ ఇండియన్స్ అంతా అది చేస్తారు ఇది చేస్తారు సంథింగ్ ఏదో కథ చెప్పిండు నాకు వాడు. సో ఐ వాస్ లైక్ కైండ్ ఆఫ్ షాక్డ్ అనమాట. అదేంటి ఇప్పుడు ఏమనంటే మీ ఇండియాలో మన నేపాల్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వరు అంటే నాకు అనిపించింది ఎందుకు ఇవ్వాలరా బాబు అనిపించింది. ఇప్పుడు ఉదిత్ నారాయణ వాళ్ళంతా నేపాల్లో లే కదా, మనీషా కొయిరాలా అని నేను వాడికి చెప్పాను అప్పట్లో. అంటే వాడు ఉదిత్ నారాయణ నేపాల్ వాడైనా అన్నీ మీరు ఎక్కువ ఛాన్సులు ఇవ్వట్లేదు అవి అన్నాడు. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మన ఇండియాకి పాకిస్తాన్ ఎంత నష్టం చేస్తుందో నేపాల్ ద్వారా కూడా మనకి విపరీతమైన ఈ పాకిస్తాన్ ఇంకా నేపాల్ నెక్సెస్ చాలా ఉంది లైక్. అండ్ దెన్ అక్కడి నుంచే మనకు చాలా లైక్ ఈజీ అవుతుంది లైక్ మనకి అటాక్ చేయడం కానీ ఎకనామికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అనేది నాకు అప్పుడు ఒక అర్థమైన పాయింట్ ఏంటంటే నేపాల్ ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్ అని అర్థమైంది అనమాట. సో ఇదంతా అవన్నీ నేను అప్పుడు విన్నది అంటే లైక్ నేను అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు విన్నవి అవన్నీ ఇందులో కళ్ళ కట్టట్టు చూపించారనమాట. అంటే ఈ కాందహార్ ఎపిసోడ్ చూపించారంటారు. అలాగే ఈ కాందహార్ ఎపిసోడ్లో నుంచే ఏదైతే పాకిస్తాన్ విడిపించుకుందాం మౌలానా ఆజాద్ మన ఖడ్గం సినిమాలో కూడా ఉంటాడు, సేమ్ అదే మేకప్ వేసి తీసుకొచ్చాడు కృష్ణవంశీ అథెంటిక్గా. సో అవన్నీ
తీసుకో అదే అతనే మళ్ళీ పార్లమెంట్ మీద అటాక్ ఎలా చేస్తారు, ఇండియన్ పార్లమెంట్ మీద ఢిల్లీలో, అవన్నీ చూపిస్తారు అనమాట. సో అవన్నీ రియల్ టైం ఇన్సిడెంట్స్ చూపిస్తూ అండ్ అలాగే అక్కడ తర్వాత మనకి యూనో లైక్ ఇతను మన ఏదైతే అజిత్ దోవల్ రోల్ ఇన్స్పైర్డ్ చేస్తున్న మాధవన్ ఉంటాడో, సో అతనికి ఒక డైలాగ్ కొడతాడు ఏంటంటే, ఇండియాకి అన్నిటికంటే పెద్ద శత్రువులు ఇండియన్సే అని ఒకటి ఆయన ఒక ప్లాన్, యూనో నేను ఒక ప్లాన్ అనుకుంటున్నాను చెప్పి మనకి యశ్వంత్ సిన్హా లాంటి రోల్ ఉన్న ఇంకొక అతను చూపించి ఈ దురంధర్ అనే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ పెడదాం, అన్ని ప్లాన్స్లో మిగతా అన్నీ కుదరవు కానీ నువ్వు చెప్పిన ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేద్దాం అంటాడు. అప్పుడే మనకి హీరో ఎంట్రీ వస్తుంది. ఒక పెద్ద జుట్టున్న రణ్వీర్ సింగ్ యూనో లైక్ పాకిస్తాన్లో బస్లో దిగి అండ్ అక్కడ పాకిస్తాన్లో ట్రావెల్ మొత్తం సినిమా మొత్తం పాకిస్తాన్ చదువుతాం అనమాట. చాలా అథెంటిక్గా తీస్తారు సెట్స్ అవన్నీ. సో మనకు ఆల్మోస్ట్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో ఒక జ్యూస్ సెంటర్కి వెళ్తాడు అండ్ అక్కడ కోడ్ లాంగ్వేజ్ ఏదో బాగా ట్రై చేస్తాడు. ఆ జ్యూస్ సెంటర్ వాడికి అతని పేరు హంజా అని చెప్తాడు అండ్ అతను కూడా ఏమి రియల్ పేరు అడగడు, కానీ కళ్ళతోనే అతను కూడా ఇంటెలిజెన్స్ అని మనకి తర్వాత అర్థమవుతుంది. అంటే ఎలాగ వాళ్ళు పనిచేస్తారంటే ఇంటెలిజెన్స్ అంటే అది జ్యూస్ సెంటర్ అంటే జ్యూస్ సెంటర్ ఇతను తన్నులు తింటున్నా ఏం తింటున్నా అరే మనోడు కదా అని చెప్పి రక్షించాడు. ఇతనికి అక్కడ అక్కడ ఏంటంటే పాకిస్తానీలో ఉన్న గ్యాంగ్స్లో చేరి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అండ్ వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకోవడం అండ్ అలాగే యూనో లైక్ ఆ గ్యాంగ్లోకి చేరడానికి ప్రాసెస్, యూనో ఎలాంటిది ప్రాసెస్ అండ్ అలాగే మనకి మన అర్జున్ రాంపాల్ అక్కడ మిలిటరీ హెడ్ ఎలా వాళ్ళు అక్కడ యూనో పాకిస్తాన్లో ఎలాగైతే ఈ మాఫియా అండ్ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి ఎలాగైతే ఇండియా మీద కుట్రలు పండుతున్నారు. ఇప్పుడు ఏ వృత్తి ఏదైనా ప్రవృత్తి అదే. సో యూనో లైక్ ఇండియాని ఎలా మట్టుబుట్టాలి అని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకొని వాళ్ళంతా యూనో లైక్ అన్నీ ఒక్కొక్క ఎపిసోడ్స్ ఎలా చూపిస్తాడు. దొంగ ఇండియాలోకి అదే దొంగ మనీ ఇందాక చెప్పినట్టు దొంగ మనీ ఎలా నేపాల్ నుంచి ఫ్లడ్ చేస్తున్నారు, ఇలాంటి ఎపిసోడ్స్ అన్నీ చాలా ఎఫెక్టివ్గా తీస్తారనమాట. కానీ లైక్ యూనో లైక్ ఇదే ప్రాసెస్లో సో ఫస్ట్ ఆఫ్ అంతా ఇలా అవుతుంటే మాలోకి ఇన్ఫిల్ట్రేటర్ ఉన్నాడని తెలిసింది మాకు అని అర్జున్ రాంపాల్ అంటాడు అనమాట. అంటే ఈ డైరెక్టర్ బ్రిలియన్స్ ఎలా అనిపించింది అంటే మనకి ట్రైలర్లో టార్చర్ పెట్టే సీన్ ఒకటి చూపిస్తారు, అది ఎవరో మనకు సరిగ్గా తెలియదు, రైట్? సో ఆ ఇంటర్వెల్ పాయింట్కి మనము అరే అర్జున్ ఈయన దొరికిపోయాడ్రా, హీరో దొరికిపోయాడ్రా, ఇన్ఫిల్ట్రేటర్ తెలిసిపోయినరా అనుకుంటాం, రైట్? సో ఆ నోషన్తో ఉంటాం. సో ట్రైలర్ కరెక్ట్ అక్కడ కట్ చేసేవారు కదా, ఇంపాక్ట్ అనేది ఆ ట్రైలర్ చూసిన ఇంపాక్ట్ ఇంటర్వెల్ పాయింట్కి చాలా బాగా పడింది అనమాట. సో నేను అనుకోవడం అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు. ఆ టార్చర్ అంతా చూపిస్తే మళ్ళీ ఇప్పుడు ఇతను కూడా అలా టార్చర్ పెడతారేమో ఆర్ లైక్ ఏదైనా ట్రైలర్ సరిగ్గా కనిపించదు ఎవరిని టార్చర్ పెడతారని, రైట్? సో అలా అంతా ఉంటే సో ఇంకా యూనో లైక్ ఇతను ఎంత అథెంటిక్గా ఆ గ్యాంగ్లో చేరిపోయి అక్షయ్ ఖన్నా గ్యాంగ్లో చేరిపోయి యూనో లైక్ వాళ్ళకి నమ్మకంగా ఎలా తయారయ్యాడు అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తుంటాడు. అంటే లైక్ ఒక టిపికల్ ఇంటెలిజెన్స్లో ఎలా ఉంటారు బిహేవియర్, లైక్ అతను లైక్ వాళ్ళ పద్ధతులు ఎలా ఉపయోగించుకొని అంటే మనకి ఇందులో ఇతను పష్టూన్ లాగా చూపిస్తారు. అంటే మనం ఆలోచిస్తే ఇప్పుడు పష్టూన్ అంటున్నా బలోచ్ లాగా చూపిస్తారు. ఈయన కూడా బలోచ్ నుంచి వచ్చిన యూనో లీడర్, ఆయన పేరు డకైట్ ఏదో ఉంటుంది, రెహమాన్ డకైట్ ఉంటుంది మన ఇతని పేరు, మన అక్షయ్ ఖన్నా పేరు. సో మనం ఆలోచిస్తే మనం పాకిస్తాన్ ఆన్ ది హోల్ అనుకుంటాం, కానీ పాకిస్తాన్లో కూడా బలోచిస్తాన్, సింధ్ ఇలాంటి ప్రావిన్సెస్ ఏవైతే మన వెనకట మన పంజాబ్, సింధ్, మరాఠా ఇలాంటివన్నీ ఉండే కదా, మనకు అవన్నీ గాంధీజీ నెహ్రూ వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు ఫ్రీగా ఇచ్చేస్తారు పాకిస్తాన్కి. సో ఈ బలోచ్ ఇవన్నీ రీజన్స్లో జనరల్గా ఇప్పుడు మనకి తెలుసు కాన్ఫ్లిక్ట్ అవుతుందని పంజాబీ పాకిస్తానీస్కి అండ్ బలోచ్కి పడట్లేదు. సో
సో అది కూడా కొద్దిగా టచ్ చేస్తాడనమాట. సో ఇప్పుడు మనం బలవచ్చు కదా, నువ్వు బలవచ్చా నేను బలవచ్చా అన్నట్టు రణ్వీర్ సింగ్ ఆ యాంగిల్ కూడా ఆ ఇన్ఫిల్ట్రేషన్లో చూపిస్తుంటాడు డైరెక్టర్. సో అది ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది అనమాట. సో మనకి మూవీ అంత ఎఫెక్టివ్గా ఉందంటే అండి, ఆల్రెడీ మన తెలుగు సినిమాలో ఇలాంటివి తీసేస్తారేమో అనిపిస్తుంది. అంటే లైక్ అంటే ఇలా ఇన్ఫిల్ట్రేషన్ కాదు కానీ బేసిక్గా నాకు ఇది ఏదో పోకిరి అనిపించిందండి, పాకిస్తాన్లో పోకిరి తీసినట్టు అనిపించింది. ఎందుకంటే అంటే మన హీరో మరి మన మహేష్ బాబు లాగా అన్నయ్య యూనో లైక్ నేను కొట్టమని డబ్బులు ఇచ్చాడు త్వరగా టీ తాగేసే అనే లెవెల్లో ఉండదు. కానీ ఆ గ్యాంగ్లో చేరడం, యూనో లైక్ ఆ గ్యాంగ్కి నమ్మకస్తంగా ఉండడం ఆర్ యూనో గ్యాంగ్ వార్స్ అవన్నీ ఆల్రెడీ మనకు పోకెట్లో పూరి జగన్నాథ్ చూపించేశాడు కదా అన్నట్టు అనిపించింది నాకు. అంటే తీసుకుంది ప్రెమిసెస్ అయితే రియల్ టైమ్ ఇన్సిడెంట్సెస్ అని తీసుకుంటాడు, యూనో లైక్ ఉంటాడు. అండ్ తర్వాత మనకి సెకండ్ హాఫ్లో మన బాంబే మీద అటాక్స్, ఆ సీన్ చాలా బాగా తీశారండి. రెడ్ కలర్ స్క్రీన్ పెట్టేసి ఆ స్క్రీన్ మీద జస్ట్ బ్యాక్గ్రౌండ్ నరేషన్ ఇస్తారనమాట. అది అంటే జస్ట్ ఆ వాయిస్ మనకి లైక్ ఆ సీన్ ఎలా చూపిస్తారంటే మనకి అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కాకుండా మనకి నరేషన్ చూపిస్తారు. అది చాలా బాగుంది సీన్. సో బాంబేలో జరిగిన అటాక్స్ అండ్ ఆ అటాక్స్ కూడా ఎలా చూపిస్తారంటే ఎవరైతే అటాక్ చేస్తారో కసాబ్ వాళ్ళందరూ అక్కడ పాకిస్తాన్లో ఉన్నట్టు, యూనో ఇతన్ని కలిసినట్టు, మన హీరోనే వాళ్ళకి వెపన్స్ ఇస్తున్నట్టు అనుకోకుండా తర్వాత వాళ్ళే వెళ్ళి ఇంతమంది మృతికి కారణమైనట్టు అతను దాన్ని ఫీల్ అయినట్టు కూడా చూపిస్తారు అనమాట. సో ఆ సీన్స్ అన్నీ కొద్దిగా బాగా పడ్డాయి. సో అలా యూనో లైక్ ఒక ట్రాన్సిషన్లోకి వెళ్ళిపోయి డైరెక్టర్ స్లోగా అన్నీ చూపిస్తుంటారు అనమాట. అండ్ మధ్యలో హీరోకి కూడా ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టాడు. లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరో కాదండి, మనకి చిన్నప్పుడు మనం అది ఒక సినిమా చూస్తాం కదా విక్రమ్ది నాన్న అనే సినిమాలో ఆ చిన్న పాపలాగా చేసిన అమ్మాయి ఇందులో హీరోయిన్ అనమాట. సో ఆ పాప హీరోయిన్ అయిపోయింది. సో అది సో అలా అవన్నీ యూనో లైక్ కొద్దిగా మనకి ఒకటి ఇజ్రాయెల్ ఒకటి ఒకటి నెట్ఫ్లిక్స్లో అప్పట్లో మనకి ఒకటి సిరీస్ వచ్చింది యూనో స్పై అని. సో దాన్ని కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు కొన్ని సీన్స్ డైరెక్టర్. బట్ తర్వాత మంచి బ్లెండ్ చేస్తాడండి, ఎక్కడ బోర్ లేకుండా బాగా తీశాడు. బట్ నేను చెప్పినట్టు ఏంటంటే మనకి ఆల్రెడీ మన తెలుగులో అయితే పోకిరి ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేషన్, గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేషన్ ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత లాస్ట్కి కొద్దిగా పోకిరి లెవెల్లోనే ఉంటుంది ట్విస్ట్. అంటే అప్పటిదాకా దాని పేరు చెప్పారనమాట. ఈ హీరో పేరు లైక్ హంజా అని చెప్తారు. లాస్ట్కి చెప్తారు ఏంటంటే నేను హంజా కాదు ఇతని పేరు జస్కరణ్ సింగ్. ఇంతకు ఆపరేషన్ దురేందర్ అంటే ఏంటంటే లైక్ జీవితం మీద ఎలాంటి మక్సత్ లేని వాళ్ళు, అంటే ఎలాంటి యూనో లైక్ ఇష్టం లేని వాళ్ళు, అంటే జీవితం మీద అన్నీ కోల్పోయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జైల్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని పాకిస్తాన్కి పంపించి వాళ్ళకు ఒక యూనో లైక్ స్పైలాగా తయారు యూనో ఉండే ఒక అవకాశం ఇవ్వడం అనమాట. సో దాంట్లో భాగంగా ఇతన్ని జస్కరణ్ సింగ్ని తీసుకొని ఇతను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారనమాట. సో తర్వాత ఇతను అక్షయ్ కుమార్ని ఎలా మట్టుబెట్టాడు అనేది క్లైమాక్స్. అండ్ దాని తర్వాత రోలింగ్ టైటిల్స్ అండి, ఆల్మోస్ట్ ఒక 5 minutes ఏమో రోలింగ్ టైటిల్స్. ఏదైనా యూనో లైక్ అంటే మూవీ సెకండ్ పార్ట్ లాగా వస్తుందని చూపించారు. ఆ రోలింగ్ టైటిల్స్ అంతసేపు ఇచ్చారు, అప్పటికి అర్థం కాదనమాట. ఇంకేమైనా పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉంటాయేమో, ఎండ్ క్రెడిట్ సీన్స్ ఉంటాయేమో అని చెప్పి థియేటర్లో అందరూ కూర్చున్నాం. 5 minutes దాకా అయితే రోలింగ్ టైటిల్స్ వచ్చాయి. అండ్ అలాగే మూవీలో సంజయ్ దత్ని ఒక పవర్ఫుల్ కాప్ లాగా చూపిస్తారు. అతను కూడా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట పాకిస్తాన్లో. సో అతను ఎలా యూనో లైక్ అతనితో చేతులు కలిపి హీరో యూనో లైక్ ఎలా ఈ విలన్ని చంపాడు అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అనమాట అక్కడ. సో అతని రోల్ ఏదో పవర్ఫుల్గా చూపిద్దామని ట్రై చేస్తాడు, కానీ మనకి సంజయ్ దత్ని చూసి అది ఇంపాక్ట్ వెళ్ళిపోయింది అనమాట. సంజయ్ దత్ ఫటీగ్ అనేది ఒకటి ఎక్కువైపోయింది మధ్య మనకి. ఇప్పుడు రాజాసాబ్లో కూడా సంజయ్ దత్ ఉన్నాడు కదా, సంజయ్ దత్ని భరించగలుగుతామా అనేది క్వశ్చన్ అయితే నాకుంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ వెళ్ళిపోయింది అతన్ని.
అతను విపరీతంగా మూవీస్ చేసేవారు కదా కేజీఎఫ్ తర్వాత. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఇదండి మూవీ అయితే చూడొచ్చండి ఒకసారి, కానీ చూస్తే థియేటర్లో చూడాలి, ఇంట్లో చూస్తే బోర్ కొట్టేస్తుంది. బట్ ఒక 100 చెప్పాలంటే నాకైతే ఇది ఎలా అనిపించింది అంటే సెకండ్ పార్ట్ ఇంకా త్వరలోనే, ఇంకా 4-5 మంత్స్లోనే వస్తుంది, నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో. బట్ నాకు మూవీ చూస్తే ఎలా అనిపించింది అంటే టు బి ఆనెస్ట్ ఇది వెబ్ సిరీస్లో తీస్తే బాగుండు కదా అనిపించింది. అంటే లైక్ ఆ స్లో నరేషన్, ఆ కైండ్ ఆఫ్ నరేషన్, ఇంత 3.5 అవర్స్ మూవీ బదులు అవే ఒక సీజన్ 1 అని పెట్టేసి ఒక 5 ఎపిసోడ్లు గుంజేస్తే ఆ ఫ్యామిలీ మ్యాన్ లాగానో దానిలాగానో అయిపోతుంది కదా అనిపించింది. సో ఇదండి నా రివ్యూ. సో మీకు ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి యూనో. సో మీరైతే ఇక్కడ డిసప్పాయింట్ కావరు. అండ్ జరిగిన ఇన్సిడెంట్స్ చుట్టూ ఈ జరిగిన మనుషులతో పాటు ఒక కథ వెళ్ళాడు అనమాట డైరెక్టర్ ఆదిత్య. అండ్ పబ్లిక్ ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేశాడు అండ్ సటిల్గా ఉంది మూవీ. సో మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మూవీ పేరు దురంధర్. Don't miss it. And thank you friends. Thank you for listening to my podcast. Bye. Take care. Love you all.